అందరికీ నమస్కారం. మన కథలో ఛానల్కి స్వాగతం. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మన కథలు ఛానల్. మన యొక్క ఈ ఛానల్లో పెద్దలు పిల్లలకి చెప్పడానికి ఉపయోగపడే వ్యక్తిత్వ వికాస మరియు మనోవికాస కథలు, పిల్లల చతురతకు ఉపయోగపడేటటువంటి తెనాల రామలింగడి కథలు మరియు అక్బర్ బీర్బల్ కథలు, అదేవిధంగా నీతి కథలు మొదలైనవి మన ఛానల్ ద్వారా వీడియోల రూపంలో అందించబడను. మీ యొక్క ఆదరాభిమానాన్ని సబ్స్క్రైబ్ అండ్ లైక్ రూపంలో మా ఛానల్ పై చూపించగలరు. మరి ఇంకెందుకు ఆలస్యం? మరి ఆలస్యం చేయకుండా మనం ఈ రోజు కథలోకి వెళ్ళిపోదామా? Yes, sir. Yes, sir. ఈ రోజు మనం చెప్పుకోబోయే కథ స్వర్గానికి మార్గం. విజయనగర సామ్రాజ్యంలో మాంత్రికులు, సన్యాసులు ఉండేవారు. వాళ్ళు మాయలు, మంత్రాలు ప్రదర్శించేవారు. ఒకసారి తెనాలి రామకృష్ణుడు ఊళ్ళోనే గుడిలోకి ఒక సన్యాసి వచ్చి తాను అద్భుతాలు చేయగలనని, ప్రజల సమస్యలు తీర్చగలనని చెప్పాడు. అందుకు బదులుగా ప్రజలు తనకు రుచికరమైన ఆహార పదార్థాలు, డబ్బు ఇవ్వాలని చెప్పాడు. ప్రజలు ప్రతిరోజు ఉదయం, సాయంత్రం తమ సమస్యలను పరిష్కరించుకోవడానికి గుడి దగ్గర గుమ్ముగూడేవారు. ఈ సంగతి విన్న తెనాలి రామకృష్ణుడికి ఆ సన్యాసి మీద అనుమానం వచ్చింది. దేవాలయంలో జరగకూడదు ఏదో జరుగుతుంది అనిపించింది. మరునాడే తెనాలి సన్యాసిని చూడడానికి వెళ్ళాడు. దగ్గరగా కూర్చొని అతను పఠించే మంత్రాలు విన్నాడు. సన్యాసి ఒకే మంత్రాన్ని పదే పదే వల్లవేస్తున్నాడని గ్రహించాడు. అతను కపట సన్యాసి అని తెలుసుకున్నాడు. తెనాలి శిరస్సు వంచి నమస్కరించి, గురుదేవా, నేను చిక్కుల్లో ఉన్నాను. దయచేసి నన్ను కష్టాల బారి నుంచి గట్టెక్కించండి ప్రభు, మీకు రుణపడి ఉంటాను అన్నాడు. సన్యాసి అతని శిరస్సుపై తన చేతిని ఉంచి, కుమారా, లే, విచారించకు, మీ అందరి కష్టాలను కడతీర్చడానికే నేను వచ్చాను అన్నాడు. లేచి ఒక్కసారిగా సన్యాసి గడ్డాన్ని పట్టుకుని అందులోని ఒక వెంట్రుకను పీకాడు. దొరికింది, దొరికింది, నాకు స్వర్గానికి దారి దొరికింది అని అరవసాగాడు. సాధువుకి ఇబ్బందిగా అనిపించింది. గ్రామస్తులకు తెనాలి ప్రవర్తన ఆశ్చర్యంగా అనిపించింది. తెనాలి ప్రజలందరి ముందు నిలబడి, నిన్న నేను ఒక కలగన్నాను. మహాత్ముడైన ఈ సన్యాసి గడ్డంలోని ఒక వెంట్రుకను సంపాదిస్తే స్వర్గంలో ప్రవేశం లభిస్తుందంట. ఇప్పుడు నేను సంపాదించాను అన్నాడు. గుంపులోని ప్రతి ఒక్కరూ సన్యాసి గడ్డంలోని వెంట్రుకల కోసం ఎగబడ్డారు. తెనాలి చేసిన పని వల్ల తన బండారం బయటపడిపోతుంది అనుకున్నాడు సన్యాసి. లేచి నిలబడి, నేను పక్క ఊరికి వెళ్ళాలి, అక్కడ స్త్రీ కష్టాల్లో ఉంది, నన్ను రమ్మని పిలుస్తోంది, నేను వెళ్ళి తీరాలి అన్నాడు. కానీ ప్రజలు అతన్ని కదలనివ్వకుండా చేసి వెంట్రుకలు పీక్కోవాలని మీద పడ్డారు. అతన్ని ఎలాగో అలాగా తప్పించుకొని పారిపోయాడు. ఇంకెప్పుడు ఆ ఊరిపై కన్నెత్తి చూడలేదు. ఈ కథ ద్వారా మనం గ్రహించాల్సిన నీతి ఏంటంటే, మన చుట్టూ కూడా ఇలాంటి మాయమాటలు చెప్పి బ్రతికేవారు ఉంటారు. మన బుద్ధిని ఉపయోగించి మనం ఇలాంటి వారికి దూరంగా ఉండాలి. మన మేలు కోరేవారు ఎవరో గుర్తించి వారితో స్నేహంగా మెలగాలి. ఇది ఈ రోజు కథ. ఇలాంటి మరిన్ని కథలతో మళ్ళీ మేము ముందుకు వస్తాను. మా యొక్క ఈ కథల ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అదేవిధంగా మీలా మరో నలుగురితో మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయించండి. ధన్యవాదాలు. ఉంటాను మరి.